బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించినటువంటి చరిత్ర ప్రారంభమవుతుంది. యోహాను గారు ప్రవచనాలలో ఉన్నటువంటి వ్యక్తి. ఏలియా ఆత్మ వంటి ఆత్మ కలిగినటువంటి ఒక వ్యక్తి రాబోతున్నాడు అనేటువంటి ప్రవచనం గత కాలంలో యెషయా గారు ప్రవచించిన ప్రవచనాలు మనం ప్రవచనాల్లో ఈయన గురించి ముందుగా చెప్పబడింది. ఈయన ముందుగా యేసుక్రీస్తు యొక్క దేవుని సంకల్పంలో యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి పంపబడిన దూత అని కూడా ఈయనకి పరిశుద్ధాత్మను వర్ణించాడు. ఇంకా 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. ఆ దినములయందు బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ ప్రాంతములలో అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అనే ప్రకటనతో ప్రారంభించాడు. ఈయన గురించి ప్రవచనం యెషయా గారు చెప్పారని నేను చెప్పినట్టుగా ప్రభు యొక్క మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి అనేటువంటి కేక అరణ్యంలో నిలిచి వచ్చింది, కనబడింది. ఎందుకంటే ఈయన పట్టణాల్లో నివాసం చేసేవాడు కాడు. ఆయన అరణ్యంలోనే ఉండేటువంటి ఒక వ్యక్తి. ఆయన దగ్గరికి అనేక మంది ఈ ప్రవక్త గురించి తెలిసినటువంటి వాళ్ళు చాలా మంది వెళ్ళినప్పుడు వాళ్ళకి యేసుక్రీస్తు వారు గురించినటువంటి సమాచారము, ఆయన గురించినటువంటి ముందుగా సమాచారం ఇవ్వడం అనేటువంటిది ఈయన యొక్క ఏర్పాటు. ఈయన అందుకే దేవుడు ఏర్పాటు చేశాడు అనమాట. ఈ యోహాను ఒంటి రోమముల వస్త్రమును మొలకు చుట్టి తోలు దట్టియు ధరించుకునివాడు. ఆయన గురించి పరిచయం. మిడతలను అతని తేనియు అతనికి ఆహారం. ఒంటి రోమాలతో వస్త్రధారణ, ఆయన తినే ఆహారము మిడతలు, అడవి తేనె, రెండు అతని యొక్క ఆహార పదార్థాలు. ఆ సమయమున యెరూషలేము వారు, యోదయ వారందరూ, యొర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండ్రి. ఈయన మార్గాలు సరళం చేయడానికి వచ్చాడు కాబట్టి రానున్న కాలంలో యేసుక్రీస్తు రాజ్యంలో యేసుక్రీస్తు ద్వారా జరగవలసిన కార్యక్రమాలలో ఈయన మాదిరి ముందుగా ప్రవేశపెట్టాడు బాప్తిజాన్ని. బాప్తిస్మము అంటే మనకు తెలుసు ముంచటం. ఈ ముంచటం అనేటువంటి కార్యక్రమము అడవిలో ఆ నదిలో ఆయన ప్రారంభించి ఈయన బాప్తీసాలు ఇవ్వడం ప్రారంభించాడు.
ఆ ప్రాంతం ఈయన బాధ వినడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా బాప్తిజాలు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని ఈయన ప్రారంభించాడు. ఈయన బాప్తిసం ఎందుకు ఇస్తున్నాడంటే పాపక్షమాపణ నిమిత్తం కాదు. ఈయన బాప్తిసంలో పరిశుద్ధాత్ముడు కూడా అనుగ్రహింపబడతాడు అనేటువంటి లేఖన భాగాలు ఎక్కడ మనకి చెప్పడం లేదు. మరెందుకు ఇస్తున్నాడంటే మారు మనస్సు పొంది, మారు మనస్సు కోసం, రానున్న మెస్సే కోసం సిద్ధంగా ఉండడం కోసం, రానున్న దేవుని రాజ్యం కోసం సిద్ధంగా ఉండడం కోసం, అందులో ప్రవేశించడానికి మార్గం ఈయన ఏర్పాటు చేస్తున్నాడు. అంటే ఆ రాజ్యంలో ప్రవేశించడానికి కావలసినటువంటి ఏర్పాట్లు ముందుగా ఈయన సిద్ధపరుస్తూ ఉన్నాడు అనమాట. సంఘంలో ప్రవేశించడానికి లేదా రాజ్యంలో ప్రవేశం అంచేతన ఆయన పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయారణ్యంలో ప్రకటించుచుండెను అని వ్రాయబడింది. పరలోక రాజ్యము, పరలోక రాజ్యం ప్రారంభం కాబోతుంది. మనుషుల రాజ్యాలన్నీ పతనమైపోయి నాశనం అయిపోయి ఇక ఉండేది పరలోక రాజ్యము ఈ భూమి మీద రాబోతుంది. పరలోక రాజ్యము అనంటే పరలోకపు అధికారం, పరలోకపు ఏలుబడి అని మనం ఇక్కడ గమనించాలి. పరలోకపు ఏలుబడి, పరలోక రాజ్యం, అందరికీ ప్రభువుగా యేసుక్రీస్తు ఉండి పరిపాలించే రాజ్యం ఈ భూమి మీదకి రాబోతుంది అనేటువంటి ఒక ప్రకటన యోహాను గారి ద్వారా బయలువెళ్ళింది. యోహాను గారి బయలువెళ్ళింది. దీని తాలూకా ఏం ధరిస్తాడు, ఏం భోంచేస్తాడు అనేవి కూడా మనకి చెప్పబడ్డాయి. ఆ సమయం యెరూషలేము వారు, యోధా వారు, ఆ చుట్టుపక్కల ఉన్న నదీ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ వచ్చి యోహాను చేత బాప్తిసం పొందుతూ ఉన్నారనమాట. అతడు పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూసి సర్పసంతానమా అని సంబోధించాడు. ఎవరు వచ్చేటో రావడం చూసి సద్దూకయ్యులలోనూ అలాగే పరిసయ్యులు, ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు అనే వాళ్ళు వచ్చినప్పుడు సర్పసంతానమా అన్నాడు. ఎందుకు ఆయన ఉంటాడు అని అంటే, యేసుక్రీస్తు అంటే సువార్తలలో యేసుక్రీస్తు వారి మధ్య తిరిగినప్పుడు జరిగిన సంఘటనలు మనం సువార్తలలో మనం పరిశీలన చేస్తే, ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు దేవునికి వ్యతిరేకులు. దేవుని వాక్యం ఒకలాగుంటే దాన్ని మార్చేసి మానవ కల్పిత పద్ధతులను ప్రవేశింపచేసినటువంటి వాళ్ళు. చేతన వాళ్ళని ఏమని సంబోధిస్తున్నాడంటే, దేవుని వాక్యం కలిపి చెరిపేటటువంటి ఈ మనుషులను దేవుని యొక్క సంకల్పాన్ని సరిగ్గా వాళ్ళకి బోధించకుండా ఉండేటువంటి వాళ్ళని కూడా సర్పసంతానమా అంటున్నాడు. సర్పసంతానం అంటే ఏంటి? సర్పసంతానం అంటే సాతాను యొక్క పిల్లలారా అని. ఎందుకంటే మొట్టమొదట సర్పరూపంలో సర్పము అవ్వను మోసం చేసింది కదా, వాళ్ళని పాపంలో పడేయడానికి కారణభూతులైంది కదా. అందుకోసం సర్పసంతానమా అని ఇక్కడ సంబోధించాడు అనమాట. రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? రాబో ఉగ్రత రెండవ రాకడలో తీర్పు దినంలో ఉగ్రత యేసుక్రీస్తు ద్వారా, అంటే యేసుక్రీస్తు గారు తీర్పు తీర్చినప్పుడు దీవింపబడిన వారు శపింపబడిన వారి గురించి
మనం పరిశుద్ధ గ్రంథంలో చదివినప్పుడు, లోకాసు వార్తలో ధనవంతుడి స్థితి మనం చదివినప్పుడు ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఉగ్రత రాబోవు, దేవుని ఉగ్రతకు గురైపోవటం. ఎవరైతే బాప్తిసం పొందరో, ఎవరైతే దేవుని యొక్క మార్గాలలో నడవరో, ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని కలిపి చెరుపుతారో, దేవుని యొక్క కోపానికి గురైపోతారు. కోపం అనమాట. ఉగ్రత అంటే దేవుని ఉగ్రత. దేవునికి కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. సంతోషము, ప్రేమ, కోపము, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ దేవుని యొక్క ఉగ్రతకి గురైపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి మీకెవరు చెప్తారు అని ఆయన వాపోతూ అంటున్నాడు అనమాట. మారు మనసు మీకు బుద్ధి చెప్పవాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకొను తలంచుచున్నారు. తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను. వీళ్ళకు ఒక గర్వం, ఒక అతిశయం ఉంది. ఏమంటే ఆ అతిశయము, అబ్రహాం మా తండ్రి. అబ్రహాం యొక్క శ్రేష్టతను బట్టి అబ్రహాం పేరు చెప్పుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి వాడు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్మటం అంటే మనం అనేక సార్లు వినుంటాం. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవటం. అలాగే వీళ్ళు అప్పటి కాలంలో, ఇప్పుడు కూడా అబ్రహాం గారు ఆయన పితృడే, మూల పురుషుడే. మనకి యూదులకి మూల పురుషుడే, మనకి మూల పురుషుడే ఇస్మాయేలీయులు. ఇస్మాయేలీయులు అంటే ఈ మెహమెడన్స్. వాళ్ళకు కూడా అబ్రహాము మూల పురుషుడు. కాబట్టి ఆ అబ్రహాం గారి పేరు ఎప్పుడు కూడా భూమి మీద స్థిరస్థాయిగా ఉంది. కనుక అలాంటి గొప్ప వ్యక్తి పేరుని చెప్పుకొని వీళ్ళు బ్రతికేస్తున్నారన్నమాట. వీళ్ళు అలాంటి ఆయన పేరు చెప్పుకుని మేము ఎవరు అనుకుంటాం? అబ్రహాం సంతానం అని వాళ్ళు సొంత నోటితో అనేక పర్యాయాలు వార్తల్లో వాళ్ళు అంటారు. మేమేమి సరాసరి యేసు ప్రభుతోనే వాళ్ళు మాట్లాడతారు. మేము అక్రమ సంతానమేం కాదు, మేము అబ్రహాం పిల్లలం, అబ్రహాం కుమారులు అని చెప్పడం మనం సువార్తల్లో చదువుతాం. అబ్రహాం సంతానం అంటే అబ్రహాం లాగా ఉండాలి కదా. అబ్రహాంలా లేరు, కానీ అబ్రహాం సంతానం అని మాత్రం వీళ్ళు చెప్పుకుంటా కాలం గడిపేస్తున్నారు. అయితే మీరు అబ్రహాం పిల్లలు అంటారండి. అబ్రహాంకి సంతానం అంటే రాళ్ల వలన కూడా దేవుడు అబ్రహాంకి పిల్లలు ఇస్తారయ్యా. మీరేనేంటి, మీరేదో గొప్ప అనుకుంటున్నారు. దేవుడు అబ్రహాంకి రాళ్ల వలన కూడా ఆయన పిల్లలు ఇవ్వగలుగుతాడు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో నిశ్చయించు. అబ్రహాం సంతానం అంటున్నారు. మీరు లేకపోతే ఆయనకు పిల్లలు ఉండరా? దేవుడు ఆయన ప్రేమించాడు, రాళ్ళ వల్ల పుట్టించి ఆయనకు పిల్లలు ఇస్తాడు. దేవుడికి అంత ఇష్టడు ఆయన అని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి రాళ్ల వలన సంతానం కలిగించేటువంటి గొప్ప శక్తివంతుడు అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి. అంటే అంత ఆ పని దేవుడు అబ్రహాం పట్ల అంత ఇష్టం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అలాంటి పని చేసి అబ్రహాం తృప్తిపరచగలడు, ఆయనకు పిల్లల్ని ఇవ్వగలడు. మీరే నేట ఉండాలా. మీరు అబ్రహాం పిల్లలు అనుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా
దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి చేస్తున్నారు. అలాగే ఈవేళ క్రైస్తవులు అనుకొని ఆ క్రీస్తుకు సంబంధం లేని, క్రీస్తు చెప్పని, క్రీస్తు యొక్క మనసులో లేని, క్రీస్తు క్యారెక్టరే అసలు ఉండదు. క్రీస్తు క్యారెక్టర్ ఉండదు, క్రీస్తు ఆలోచనలు ఉండవు. కానీ క్రైస్తవులమని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి ఆలోచనలు, అలాంటి కార్యక్రమాలు క్రీస్తుకు వ్యతిరేకంగా చేసినటువంటి వాళ్ళు క్రైస్తవులు ఇప్పుడు కూడా కనబడతా ఉన్నారు. క్రీస్తు ఎలా నడిచాడు, క్రీస్తు ఏ విధంగా మాట్లాడాడు, క్రీస్తు ఎలా సేవ చేశాడు, ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాలలో మాదిరిగా తీసుకోకుండానే క్రైస్తవులుగా చెప్పుకుంటారు. అలాగే ఈ పరిసయ్యులు, ఈ సద్దూకయ్యులు అనేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు, వాళ్ళ నడవడిక ఇవన్నీ కూడా ఎలాగున్నాయి అని అంటే, ఆయన సంబోధిస్తున్నాడు యోహాను గారు, సర్ప సంతానం, అబ్రహాం సంతానం కాదు. అబ్రహాం సంతానం కాదు వాళ్ళు, సర్ప సంతానం. సర్ప సంతానం అంటే దెయ్యానికి పుట్టిన వాళ్ళు, సాతానికి పుట్టినటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన యోహాను గారికి తెలిసింది. ఆయన ఎప్పుడు పుట్టి ఊర్లో బహుశా అతనికి ప్రకటన ప్రారంభించిన కానించే అడవిలోనే ప్రకటన చేశాడు. కాబట్టి కొంత మేరకు ఆయనకి వీళ్ళ యొక్క క్యారెక్టర్స్, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ శీలం అంతా తెలుసు. కాబట్టి మరి ఈ పేరుతో ఆయన సంబోధించాడు. ఇది చాలా దారుణమైన పేరండి. ఈ పేరు మనకు రాకూడదు, మనం తెచ్చుకోకూడదు. సర్ప సంతానమా అనేటువంటి ఆ పేరు మనం తీసుకోకూడదు. మనం అబ్రహాముకి పిల్లలమని మనం అనుకుంటున్నాం. అబ్రహాం మన పితృడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆ విషయాలు గమనిస్తూ ముందుకు సాగాలి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడను. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిమిచ్చున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు అని ఇక్కడ యేసుక్రీస్తు గురించి ఆయన పరిచయం చేస్తున్నాడు. ఆయన చెప్పులు వారు ఇప్పటికైనాను నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్టయితే గొడ్డలి ఎక్కడ ఉందంటే ఫలించిన చెట్టు దాని వేరు మీద ఉంది, అలా పెట్టేసి ఉంది. ఫలించిన చెట్టు ఏదైతే ఉందో దాని వేరు మీదే ఆ గొడ్డలు ఉంది. ఇంటికి వెళ్ళి వచ్చి ఆ గొడ్డలు తీసుకొచ్చి నరకడం అనేది కొంత టైం పడుతుందేమో కానీ అలాగ లేదు. ఇక్కడ ఆ గొడ్ల మీద ఉందంటే అర్థం ఏంటి? తక్షణమే శిక్ష అనేది మీకు వస్తుంది అనేటువంటి ఇక్కడ మనం గమనించాలి. ఫలించిన చెట్టు నరికి వేయబడుతుందనే విషయాన్ని మనం ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు గురించి పరిచయం చేస్తూ నీళ్లలో నేను ఇప్పుడు మీకు బాప్తిజాలు ఇస్తున్నాను, కానీ ఇంకొక ఆయన వస్తున్నాడు, ఆయన గొప్ప శక్తివంతుడు, నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను అర్హుడు కాను అసలు. ఆయన వస్తున్నాడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిజం ఇస్తాడు అనేటువంటి విషయాలు మనకి తెలియచేస్తా ఉన్నాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది, కళ్ళమును ఆయన శుభ్రంగా. అంటే ఈ క్రైస్తవ జీవిత విధానము, కాలం, వీటన్నిటికీ ఈ మాటలు వర్తిస్తాయి.
తీర్పు దినం నాడుకి కూడా ఈ మాటలు వర్తిస్తాయి. పుల్లును ఒక పక్క తీసేస్తాడు, మంచి గింజల్ని ఒక ప్రక్క పెడతాడు అనే ఈ ఉపమానాలు రెండవ రాకడ అంచె దినానికి సంబంధించిన, తీర్పు దినానికి సంబంధించిన మాటలు. కాబట్టి ఇంకా బాప్తిజం గురించి, అగ్నిలో బాప్తిజం ఇవ్వడం ఏంటి అంటే పరిశుద్ధాత్మలో అంటే బాప్తిజం ఆయన నీళ్లలో నేను ఇస్తున్నాను, మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిజం ఇస్తాడు అనేటువంటి ఆ మాటల యొక్క భావం ఏమిటి, రానున్న కాలంలో కొద్దిగా మనం తెలుసుకోవడానికి, మాటల గురించి మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 12వ వచనం వరకు మనం చదువుకున్నాం. దీనిలో ముఖ్యమైనటువంటి మనం జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి ఆ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. యోహాను బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చాడు కదా, ఇదే బాప్తిస్మం మారు మనసు నిమిత్తమైన బాప్తిస్మం. పరిశుద్ధాత్ముడు రాడు ఆయన బాప్తిస్మం ఇవ్వడం మూలాన. ఆయన బాప్తిస్మం ఇచ్చినటువంటి వాడు, ఆయన దగ్గర బాప్తిస్మం తీసుకున్నటువంటి వాళ్ళకి పరిశుద్ధాత్మ అని వరం ఉండదు, పాప క్షమాపణ ఉండదు. రానున్న కాలంలో దేవుని రాజ్యం రాబోతుంది కాబట్టి దానికి సిద్ధపరచడానికి ఆయన వచ్చాడు. మారు మనసు పొంది రెడీగా ఉండి ఆ రాజ్యం వచ్చినప్పుడు అందులోకి ప్రవేశించడానికి మొత్తం ఈ ఏర్పాట్లన్నీ ఆయన ముందుగా, యేసుక్రీస్తుకు ముందుగా చేస్తా ఉన్నాడు. ఇది ఇంతవరకు మనం గమనించిన విషయాలు. దేవుడు తన మాటలు మన హృదయాల్లో ముద్రించును గాక.